అందరికీ నమస్కారం. జనాల మీద పడ్డ విమానం వందల మంది ప్రాణాలు గాల్లో. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు సమీపంలో లిప్‌కాల్నస్ అనే ప్రాంతంపై పడిపోయింది. లిథువేనియా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5:28 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సహాయక సిబ్బంది వేగంగా అక్కడికి చేరుకొని చర్యలు చేపట్టారు. అయితే ఈ విమానం జర్మనీలోని లిప్జిగ్ నుంచి బయలుదేరింది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విమానాన్ని డీహెచ్ఎల్ కోసం స్విఫ్ట్ ఎయిర్‌లైన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతానికి విమానాశ్రయంలోని మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్‌లను కూడా నిలిపివేశారు. మరోవైపు అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం మాత్రం ఈ విమానం కూలిన ఇళ్లలోని ప్రజలు సురక్షితంగానే ఉన్నారని తెలిపింది. అయితే డీహెచ్ఎల్ సంస్థకు చెందిన విమానాల్లో అనుస్మారక పరికరాలు తరలించేందుకు కుట్రలు జరిగాయి. వీటిలో కార్గో ప్యాసింజర్ విమానాలను కూల్చివేసేందుకు రష్యాకు చెందిన వారు పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అప్పట్లో ఈ విమానాలు అమెరికా, కెనడాకు వెళ్లాల్సి ఉంది. నాడు కూడా జర్మనీలోని లిప్జిగ్, యూకేలోని బర్మింగ్‌హామ్‌లోని డీహెచ్ఎల్ లాజిస్టిక్స్ పేలుడు పదార్థాలను గుర్తించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.